ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఖండించారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సిలో ఎక్కువ శాతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్వహించగా వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదని విమర్శించారు. డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకొని నిరుద్యోగ యువతకు వైసీపీ క్షమాపణ చెప్పాలని మాధవిరెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా పార్టీ గొడ్డలి పార్టీ డిఎస్సి మీద విష ప్రచారాలు చేస్తూ ఉంది. అసలు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఈ మావిగన్ పార్టీకి ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉంటాను. రాష్ట్రంలో ఉన్న టీచర్లకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 70% మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా జరిగిన డిఎస్సిలో సెలెక్ట్ అయిపోయి ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యాక డిఎస్సి పరీక్షల్లో అప్పటి వరకు ఇంటర్వ్యూ అనేది ఉండేది. 95 సంవత్సరంలో ఈ డిఎస్సి పరీక్షలను ట్రాన్స్పరెంట్గా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిలోని అనేక కీలకమైన మార్పులు చేస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1998 సంవత్సరంలో జరిగిన డిఎస్సిలో అప్పటి వరకు ఒక సాంప్రదాయం ఉండేది. పరీక్ష అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ అనేది ఉండేది. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్యానెల్ కూర్చుండేది. ఆ ప్యానెల్లో జెడ్పీ చైర్మన్, కలెక్టర్ గారు, జేసీ గారు, డిఈఓ గారు చాలామంది కూర్చుండేవాళ్ళు. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఈ అభ్యర్థుల్ని ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగేవనే అనుమానంతో మా నాయకుడు ఇంటర్వ్యూ పద్ధతిని తీసేసి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 1995 సంవత్సరం నుంచి ఈరోజు 2025 సంవత్సరం వరకు చూస్తే 10 డిఎస్సీలు జరిగాయి. 95, 96, 2000, 2001, 2002, 3, 6, 8, 12 తర్వాత 25వ సంవత్సరంలో 10 డిఎస్సీలు జరిగితే అందులో 7 డిఎస్సీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు మన స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 2 వైఎస్ గారి హయాంలో జరిగాయి, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను, గొడ్డలి పార్టీలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు చిన్న పిల్ల మావిగన్లు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలి పార్టీకి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ ప్రజలకు అందరికీ తెలుసు 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన మీరందరూ వెనక్కి తిరిగి, మరి ఆయన బెంగళూరులో ఉండాడో ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు, ఆయన వెనక్కి తిరిగి ప్రశ్నించండి ముందు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి
మీ గొడ్డల పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నా ఈసారి. ఈరోజు దాదాపు 1,86,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి అడగండి, ఎవరి ప్రభుత్వంలో ఈ యొక్క ఉపాధ్యాయులందరూ ఉద్యోగాలు తెచ్చుకొని గౌరవప్రదమంగా ఈరోజు పాఠశాలలో పనిచేస్తున్నారంటే అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనేది వెళ్ళి కనుక్కోండి. ఖాళీగా ఉండారు కదా, వెళ్ళి కనుక్కుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి రికార్డు. 7 డిఎస్సీలు నడిపి దాదాపు లక్షల మంది ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. మరి నీ రికార్డ్ ఏంటి? గొడ్డలి పార్టీ రికార్డ్ ఏంటి? మావిగన్ గారి రికార్డ్ ఏంటి? డిఎస్సి జరపల 5 సంవత్సరాలు, అన్నీ అబద్ధాలు. రాగానే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ క్రియేట్ చేసి డిఎస్సి నేను జరిపించేస్తానని చెప్పినారు, ప్రగల్భాలు. దాన్ని ఎవరన్నా గొడ్డల పార్టీలో వాళ్ళ మావిగన్ గారిని ప్రశ్నించారా? ఇంకా ఘనత ఏంటంటే కరోనా టైంలో మద్యం షాపుల్లో మద్యాన్ని టీచర్లను పెట్టి అమ్మించినారు. రాష్ట్రం అంతా విస్తుపోయింది ఇది చూసి. ఎందుకంటే మద్యం వ్యాపారం చేసిందంతా మావిగన్ పార్టీ వాళ్ళే కదా, గొడ్డల పార్టీ వాళ్ళే కదా. వాళ్ళకి రావాల్సిన బిజినెస్ కరోనా వల్ల పోతాదని చెప్పేసి ఉద్దరగా దొరికినారని చెప్పేసి టీచర్లను భయపడిచ్చి బెదిరించి టీచర్ల ముందు పెట్టి మద్యం అమ్ముకున్న చండాలమైన పార్టీ ఏంటంటే అది మీ పార్టీనే. ఆ తర్వాత ప్రక్షాళన చేస్తున్నాము, స్కూళ్ళలో మార్పులు చేస్తున్నాము అని చెప్పేసి టీచర్లకు యాప్ ఇచ్చేసి బాత్రూంలో ఫోటోలు తీయమండము, పాయకానాలు ఫోటోలు తీయడమను ఇవన్నీ చేసినారు మీరు. 148 రోజుల్లో డిఎస్సిని ఒక ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్ వచ్చిన నుంచి జరిపారంటే అది కూటమి ప్రభుత్వము, మా హెచ్ఆర్ మినిస్టర్ నారా లోకేష్ గారు. దాదాపు 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరిదంటే మా హెచ్ఆర్ మినిస్టర్ నారా లోకేష్ గారిది. 5,75,000 మంది అప్లికేషన్స్ పెడితే దాంట్లో 3,36,000 మంది పరీక్ష రాశారు. ఎలా రాశారు పరీక్ష? ఆన్లైన్లో రాశారు. దాదాపు 154 సెంటర్లలో రాస్తే ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో 42,000 క్వశ్చన్స్ని దాదాపు 13 సబ్జెక్ట్స్లో సెట్ చేసినారు. ఇంత ట్రాన్స్పరెంట్గా పగడ్బందీగా ప్రణాళిక ప్రకారము ఈ యొక్క పరీక్షని ఒక ప్రెస్టీజియస్ తీసుకొని లోకేష్ గారు ఈ పరీక్ష నడిపించినారు. మీరేం చేసినారు? ఈ కాలంలో 241 కేసులు కోర్టులలో వేసి ఈ డిఎస్సిని జరగకుండా ఆపి ఈ 16,000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని అన్యాయం చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు వేసి మీరు కాలయాపన చేయడానికి మీకు చేతనైన తక్కువ టమారి నాటకాలు జిమ్మిక్కులని మీరు చేసినారు. కూటమి ప్రభుత్వము నారా లోకేష్ గారు వీటన్నిటిని ఎదుర్కొని ఈ కేసులందరి నుంచి దాటుకొని వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి నా దగ్గరికి వచ్చారు టీచర్లు. ఇంత షార్ట్ టైంలో ఇంత క్లీన్గా 45 డేస్లో వాళ్ళకి పోస్టింగ్ లెటర్స్ ఇచ్చేసి ఆర్డర్స్ ఇచ్చేసి నియామక పత్రాలు ఇచ్చేసి పంపించిన ఘనత ఏంది అంటే కూటమి ప్రభుత్వాన్ని, మా హెచ్ఆర్ మినిస్టర్ నారా లోకేష్ గారిది. మాట్లాడడానికి కూడా మనిషికి సిగ్గుండాలి వీళ్ళకందరికీ. ఈరోజు ఒక్క డిఎస్సిని కూడా జరపలేని వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఇవన్నీ మాట్లాడుతున్నారు. మొదలు పెట్టారు కూటమి ప్రభుత్వం రాగానే. ఢిల్లీలో పోయినారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయంట. అడపై జంతర్ మంతర్లో పోయి కూర్చొని దీక్ష చేసినాడు పెద్ద ఆయన మావిగన్ గారు. ఆ తర్వాత
ఏదో అయిపోతుంది రాష్ట్రానికి శాంతి భద్రతలు కరువైపోయినాయని చెప్పి వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారు. వాళ్ళోళ్ళు చేసిన భూదందాలలో ఆస్తుల పంపకాలలో వాళ్ళే పొడుచుకుంటున్నారు. మళ్ళా మేమంతా ఫ్రెండ్స్, మా మధ్యన ఏ విధమైన వ్యత్యాసాలు లేవు, మా మీద ఏమైనా భేదాలు లేవు అని వాళ్ళ భార్యలని వాళ్ళ పిల్లలని మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పిస్తారు మీరు. మళ్ళీ వెంటనే సంపినోళ్ళని బండ్లు ఇచ్చి బార్డర్స్ దాటిస్తారు. మళ్ళీ వీళ్ళు కూడా పోయి బార్డర్స్ దాటి నెలలు రోజులు పోయి అండర్ గ్రౌండ్లో దాక్కుంటారు. మేము ఉన్నామని చెప్పుకోవడానికి రాష్ట్రం యొక్క భవిష్యత్తును పనంగా పెట్టినారు. రాష్ట్రం అవసరం లేదు, రాష్ట్రంలోని యువత అవసరం లేదు, మహిళలు అవసరం లేదు, శాంతి భద్రతలు అవసరం లేదు. చివరికి 16,000 మంది 5 సంవత్సరాలు ఎదురుచూపులు చూసి పరీక్ష రాసుకొని సంతోషంగా, నేను వాళ్ళ ఆనందముకి ప్రత్యక్ష సాక్షి. నేను నా ఇంటికి వచ్చి కలిసిపోయినారు 15-20 మంది. ఎన్నో రోజుల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం మేడం, మా ఆయనకు వచ్చింది, నా కూతురుకు వచ్చింది, మా అమ్మాయికి వచ్చింది, నా భర్తకు వచ్చింది అని చెప్పిన వాళ్ళని చూసాం. వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు ఈ మాటలు మాట్లాడి మీరు. వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు. ఆల్రెడీ ప్రజలు ఉసురు కొట్టుకొని 11కు వచ్చినారు. ఇంకా ప్రతి ఒక్కరు ఉసురు కట్టుకొని ఏమైపోతారో చూసుకోండి. ఈరోజు అందరూ మీలాంటి వాళ్ళే ఉంటారనుకుంటున్నారా? గ్రూప్ 1 ఎగ్జామ్స్ చేశారు మీ హయాంలో. హాయిలాండ్ ఎక్కడుంది? ఎవరితో దిద్దిచ్చినారని పేపర్లు మొత్తము చెప్పుకుంటున్నారు. మీ వాళ్ళే చెప్పుకుంటారు, వైకాపా వాళ్ళే. మా వాళ్ళు హాయిలాండ్లో పెట్టి ఇంట్లో డ్రైవర్లతోనూ వంటలతోనూ పనులతోనూ పేపర్లు రుద్దిచ్చినారని. అందులో కొంతమంది రియల్ క్యాండిడేట్స్ కూడా ఈరోజు అన్యాయం జరిగింది. ప్రూవ్ కూడా అయింది. అది నేరం, మీ నేరం ప్రూవ్ అయింది. కాబట్టి మేము ఒక్కరేనా మన మురికి అందరికీ అంటించేద్దాము, కాబట్టి మురికి అంటించి పెడితే మేము కడుక్కుంటూ ఉంటాము అనే ధోరణిలో ఈ యొక్క గొడ్డలి పార్టీ నడుస్తూ ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. ఆ 16,000 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం 4 వేసుకున్నా వాళ్ళందరూ మీకు నెగిటివ్గా ఒక ఉద్యమం చేస్తారు. వాళ్ళ ఆగ్రహానికి మీ గొడ్డలి పార్టీ డెఫినెట్గా ఫేస్ చేయాల్సిందే. ఈరోజు మెగా డిఎస్సి దగా అంటున్నారు. అసలు ఆ దగా మాట మీ నోటి నుంచి రాకూడదు. అంత పెద్ద మాట మీ నోటి నుంచి వస్తే, వైకాపా పార్టీ నోటి నుంచి వస్తే, ఆ దగా అనేది సిగ్గుపడేసి లోపలికి వెళ్ళి దాంకోవాలి. ఈరోజు నారా లోకేష్ గారు ఘనత ఈ డిఎస్సిని ఇంత విజయవంతంగా జరపడం అంటే ఒక ప్రెస్టేజ్కి తీసుకొని ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను. మీరు చేసినారు. మేము 4 నేటిలో చాలా మార్పులు తీసుకొచ్చినామని చెప్పి రండి, మా గడపకు రండి. మీరు కంప్లీట్ చేసిన పాఠశాలలో రూములేంటో, ఆ వర్కులేంటో చూద్దాం. ఒకసారి పోయి సైట్ విజిట్కి పోదాం. 5 ఏళ్ళు మీరు ఉన్నారు. ఓ ప్రోగ్రాం పెట్టుకొని నాడు నేడు అని చెప్పేసి డబ్బులన్నీ పెరక్క తిని మెక్కి తిని ఎక్కడికక్కడ ఆపేసినారు. అందులో 2-3 మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళము మా సొంత డబ్బులు వేసుకొని, పెయింట్లు వేసుకొని, బండలు వేసుకొని, తలుపులు పెట్టుకొని వాటిని ఉపయోగంలోకి మేము తెచ్చుకుంటున్నాం మా సొంత డబ్బులతో. మాకు అక్కడున్న పిల్లలు ఇంపార్టెంట్. మీరు చేసిన తప్పులను మేము కరెక్ట్ చేస్తా పోతా ఉంటాం. ఇంకొకటి కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఇది నేను మళ్ళా ముఖ్యంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. మీ హయాంలో ఎగ్జామ్ అయిపోతే దాదాపు 4 సంవత్సరాలు ఈవెంట్స్ జరగకోకుండా 100 మంది 1000 మంది క్యాండిడేట్స్ సంవత్సరాల తరబడి వాటికి ట్రైనింగ్ తీసుకుంటా, శిక్షణ తీసుకుంటా. నాకు ఒక పిల్ల చెప్పింది ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో, మా అమ్మ కూలి పని చేస్తుంది, నాకు 4 సంవత్సరాలు శిక్షణకి డబ్బులు కట్టాలంటే మా అమ్మకి ఇంపాసిబుల్ అయింది. మానుకో, నువ్వు ఈ కానిస్టేబుల్ ఉద్యోగంకి ప్రయత్నం చేయడం మానుకో, ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పింది క్యాండిడేట్. ఆ పిల్ల సెలెక్ట్ అయింది, ఉద్యోగం చేస్తుంది, ఇప్పుడు ట్రైనింగ్లో ఉంది. మీరు ఫినిష్ చేసిన ఎగ్జామ్నే ఈవెంట్స్ ఫినిష్ చేసి అదే క్యాండిడేట్లకి, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకు వచ్చే స్టైఫండ్ కూడా 4,000 5,000 ఉంటే దాన్ని 12,000 చేసి
ఐఎమ్ నాట్ షూర్ ద అమౌంట్కి అయితే నాకు క్లారిటీ లేదు, కానీ దాన్ని కూడా పెంచినారు ఆ పిల్లోళ్ళకి. వాళ్ళందరి ఉసురు కొట్టుకోకండి. ఆల్రెడీ చాలామంది ఆంధ్రప్రదేశ్లో భూములు కబ్జా చేసుకొని, మనుషుల మీద దాడులు చేసుకొని, యువత భవిష్యత్తు నాశనం చేసి, గాంజాని మొత్తం రాష్ట్రం అంతా నడిపి, గాంజాతో రాష్ట్రాలంతా నింపి, ఎక్కడ పడితే అక్కడ మత విద్వేషాలు, కులాల విద్వేషాలు, అబద్ధాలు ఇవన్నీ చెప్పుకుంటా రాష్ట్రాన్ని, మీ అధికార కాంక్షకి రాష్ట్రాన్ని ఫనంగా పెట్టి నడుస్తూ ఉంది. దీని పేరు వైకాపా పార్టీ కాదు, ఇది గొడ్డల పార్టీ. రాష్ట్ర భవిష్యత్తుని నిట్ట నిలువున నరకడానికి పుట్టిన పార్టీ ఇది. ఈరోజు మీరు గమనిస్తే స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళవి 1994 నుంచి 2004 వరకు, అలాగనే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఇచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ 142 మందికి. కాంగ్రెస్ గవర్నమెంట్ 4 నుంచి 14 వరకు 105 మందికి స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం, గొడ్డల పార్టీ, లాస్ట్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, 135 మందికి. వీళ్ళు 135 మంది ఇప్పుడు సెలెక్ట్ అయిన టీచర్లు వైకాపా ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళే. చాలా ట్రాన్స్పరెంట్గా. మరి ఆ లెక్కన మా వాళ్ళకి మేము ఏదన్నా చేసిందంటే ఈ 135 మందికి రాకూడదు కదా. అంటే మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు అబద్ధం అని అంటున్నారా? మేబీ ఈ పార్టీ వాళ్ళ హయాంలో ఇచ్చిన 135 మందికి ఇచ్చిన సర్టిఫికెట్లు అబద్ధాలని చెప్పుకుంటా ఉందా? అబద్ధాల సర్టిఫికెట్లు మీరు ఇచ్చినారా? మీరు ప్రశ్నించుకోండి. మీరు పోయి దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. కానీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గర్వపడే విధంగా 148 రోజుల్లో ఈ యొక్క డిఎస్సి పరీక్షను కంప్లీట్ చేసి 16,000 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించిన ఘనత నారా లోకేష్ గారిది. దీన్ని రాష్ట్రం అంతా గుర్తించింది. ఇక మీరు రోజు మాట్లాడే అబద్ధాలు, ఇది 11 అబద్ధమో 12 అబద్ధమో, దాన్ని రాష్ట్రం పట్టించుకోదు. మీ మీద ఊంచే సమయం ఆసన్నమవుతా ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఉసురు కొట్టుకొని పోయినారంటే మీకే నష్టం అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక నిమిషము కనీసము రాష్ట్ర భవిష్యత్తు కోసము ఆలోచించండి. ఇలా రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి క్రియేట్ చేసేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటే కొత్త యువత జెంజీస్ వచ్చేసినారు. వాళ్ళు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు మీ మీద ఆగ్రహం చేస్తే పుట్టగతులు ఉందామని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.